ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలకు జరగాల్సిన స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. అత్తిలి యలమంచిలి ఎంపీపీ అధ్యక్ష పదవికి నిన్ననే ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ రోజుకి వాయిదా పడింది. ఇవాళ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా యలమంచిలి ఎన్నికల అధికారి అస్వస్థతకు గురయ్యారు. అత్తిలిలో ఎన్నిక నిర్వహించడానికి సరైన కోరం లేదు. దీంతో 2 చోట్ల ఎన్నిక వాయిదా పడింది. అత్తిలి యలమంచిలిలో ఎన్నికల వాయిదాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నిక అనేది నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. అత్తిలి అలాగే యలమంచిలిలో జరగాల్సినటువంటి ఎంపీపీ అధ్యక్ష పదవి నిన్న జరగాల్సి ఉండగా అత్తిలిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య అలాగే కోరం సరిపోక యలమంచిలిలో ఈ రోజుకి వాయిదా వేశారు. అయితే ఈ రోజు ఆ ఎన్నిక నిర్వహించాల్సినటువంటి సమయంలో యలమంచిలికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అత్తిలి మండల పరిషత్ ఇక్కడ మండల కార్యాలయం వద్ద జరగాల్సినటువంటి ఎన్నిక సరైన కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి వాయిదా వేశారు. ఈ 2 పరిణామాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే నాటకీయ పరిణామంలో జరిగాయి. నిన్న అత్తిలి ఎన్నికకు మాజీ మంత్రి కారుమూరి ఇంటి దగ్గర నుంచి కూడా ఎంపీటీసీలందరూ బయలుదేరినటువంటి సమయంలో వారిని కూటమి నేతలు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ అత్తిలి మండల కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత కోరం లేకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. అలాగే యలమంచిలిలో కూడా ఎన్నిక జరగాల్సి ఉండగా అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఎన్నికను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో జరగాల్సినటువంటి ఎంపీపీ అధ్యక్ష అలాగే ఉపాధ్యక్ష పదవులు రెండింటికి వాయిదా పడింది. ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తామనేటటువంటి విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే దీనిపైన ఇటు వైసీపీ నేతలు అయితే కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాల్సింది పోయి తమను అడ్డుకున్నారు అనేటటువంటి ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఎన్నిక అనేది వాయిదా పడింది. దీంతో అటు మిగతా నేతలు అంటే త్వరలో ఎప్పుడు నిర్వహిస్తారు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అధికారులు అయితే చెప్పాల్సి ఉంది. కానీ ఈ ఎన్నిక నిర్వహించకపోవడంతో ఇటు అత్తిలిలోను అటు యలమంచిలిలోను పాత కార్యవర్గం ఏదైతే ఉంటుందో వాళ్లే పదవులు కొనసాగుతాయి. కాబట్టి తమ విజయం ఇది ఒక రకంగా ఇది తమ విజయం అని వైసీపీ నేతలు చెప్తుంటే ఎన్నికలు నిర్వహించడానికి వైసీపీ నేతలు సహకరించలేదనేటటువంటి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. వీడియో జర్నలిస్ట్ కర్షన్ వస్తూ మల్లికార్జున్ అత్తిలి నుంచి.